తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి భవితవ్యం కాసేపట్లో తేలిపోనుంది. పళనిస్వామి సర్కార్ గట్టెక్కుతుందా లేదా మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతుందా అనేది మరో గంటలో తేలనుంది. బల పరీక్షలో విజయం ఖాయమని శశికళ క్యాంప్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక అసంతృప్త ఎమ్మెల్యేలపైనే ఆశలు పెట్టుకున్నారు పన్నీర్ సెల్వం. డీఎంకే మాత్రం అదును చూసి దెబ్బ కొట్టాలని ఆలోచిస్తోంది. దీంతో ఈ బల నిరూపణ పరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేలు కట్టుదిట్టమైన భద్రత మధ్య అసెంబ్లీకి బయలుదేరారు. సీఎం పళనిస్వామి ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. విపక్ష నేత స్టాలిన్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. అటు బల పరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అసెంబ్లీ పరిసరాల్లో వందలాది మంది పోలీసులు మోహరించారు. అసెంబ్లీకి వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేసి బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో బల పరీక్ష సందర్భంగా తమిళనాట అంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ దగ్గర నిషేధాజ్ఞలు విధించారు. అల్లర్లు చెలరేగుతాయన్న సమాచారంతో చెన్నైతో సహా పలు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పళనికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు పన్నీర్. జల్లికట్టు తరహాలో ఉద్యమం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ, సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం నివాసాలు, మెరీనా బీచ్ దగ్గర సెక్యూరిటీని పెంచారు. అటు చివరి క్షణంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్య కారణాలతో కరుణానిధి ఈ సమావేశానికి హాజరు కావటం లేదు. అటు ఐయుఎంఎల్కి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. దీంతో మ్యాజిక్ నెంబర్ 115కి పడిపోయింది. మరోవైపు చివరి క్షణంలో కోయంబత్తూర్ నార్త్ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ పళనిస్వామికి ఎదురు తిరిగారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వాన్కి ఆయన మద్దతు ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీలో బలాబలాలు పరిశీలిస్తే మొత్తం 234 స్థానాలున్నాయి. జయలలిత మరణంతో ఆర్కే నగర్ స్థానం ఖాళీ అయింది. దీంతో అసెంబ్లీలో మొత్తం నంబర్ 233. ప్రభుత్వం ఏర్పడాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే ఇప్పటికే కొత్త సీఎం పళనిస్వామికి 122 మంది ఎమ్మెల్యేలున్నట్టు గవర్నర్కు తెలిపారు. ఇక పన్నీర్ సెల్వం దగ్గర ప్రస్తుతానికి 13 మంది ఎమ్మెల్యేలున్నారు. అటు డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలున్నారు. వారంతా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటైనున్నారు. ఇక కాంగ్రెస్కు 8 మంది, ఐయుఎంఎల్కి 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఓటింగ్పై కాంగ్రెస్ పార్టీ కాసేపట్లో నిర్ణయం తీసుకోనుంది. ఇక స్టాలిన్ ఎత్తుగడతో శశికళ శిబిరంలో కొత్త ఆందోళన మొదలైంది. ముందు ఓటింగ్కు దూరంగా ఉంటామన్న డీఎంకే నేతలు ఆ తరువాత వ్యూహం మార్చారు. పళనిస్వామి సర్కార్కు వ్యతిరేకంగా బల పరీక్షలో ఓటేస్తామని తెలిపారు స్టాలిన్. పార్టీ ఎమ్మెల్యేలంతా బల పరీక్షకు హాజరు కావాలని విప్ జారీ చేసింది. డీఎంకే వ్యూహం ఏంటో తెలియక పళనిస్వామి వర్గం టెన్షన్ పడుతోంది. Vamos,
చివరి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు పన్నీర్ సెల్వం. బల పరీక్షకు ముందు ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు పన్నీర్ సెల్వం. ఆత్మ ప్రబోధన అనుసారం ఓటేయాలని శశికళ వర్గం ఎమ్మెల్యేలను కోరారు పన్నీర్. అమ్మ త్యాగాలను గుర్తుంచుకోవాలన్నారు. కుటుంబ రాజకీయాలను జయలలిత ఎప్పుడూ ప్రోత్సహించలేదని తెలిపారు. ఓటు వేసే సమయంలో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు పన్నీర్ సెల్వం. రసవత్తరంగా సాగుతూ వచ్చిన తమిళ రాజకీయం ప్రస్తుతానికి క్లైమాక్స్ కు చేరుకుంది. మరి ఈ క్లైమాక్స్ లో ఎవరికి శుభం కార్డ్ పడుతుంది? మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా టీఎన్ అసెంబ్లీ దగ్గర అశోక్ మనకు వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, డిఎంకే స్టాండ్ ఏంటో అర్థమైంది. కాంగ్రెస్ స్టాండ్ ఏమైనా తెలిసే అవకాశం ఉందా? అసెంబ్లీ ఎప్పుడు మొదలవుతుంది? మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. కాంగ్రెస్ స్టాండ్ అనేది ప్రస్తుతానికి ఇంతవరకు కూడా తేల్చలేదు. దాదాపుగా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నదైతే పళనిస్వామికి వ్యతిరేకంగానే మేము ఓటేస్తాము, పళనిస్వామికి అనుకూలంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసే అవకాశం ఏమీ లేదు, కాకపోతే మేము ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నాం అనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నమాట. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 8 మందిని పక్కన పెడితే మిగిలిన అంశం అంతా కూడా ప్రస్తుతం రసవత్తరంగా తమిళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాగా సాగుతూ వస్తుంది. ఓపీఎస్ఆ లేకపోతే ఈపీఎస్ఆ, పన్నీర్ సెల్వమా లేకపోతే పళనిస్వామి అన్నట్టుగా ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా జనాలంతా కూడా టీవీలకు అతుక్కుపోయి అసెంబ్లీలో ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఓటింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎవరు విజయం సాధిస్తారన్న దాని మీదే ఇప్పుడు చర్చ అంతా కూడా జరుగుతున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం ఇవాళ ఉదయం 11 గంటలకు నడిచే సినిమా థియేటర్లన్నీ కూడా ఖాళీగా, టికెట్లు కూడా చాలామంది తీసుకోవటం లేదు, అందరూ కూడా టీవీలే చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. దారిలో అమ్మ సమాధి దగ్గరికి వాళ్ళందరూ వెళ్ళి అమ్మ నివాళులర్పిద్దామని అన్నా కూడా పళనిస్వామి వర్గం వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే అమ్మ దగ్గరికి సమాధి దగ్గరికి వెళ్ళే లోపు ఆ 5 నిమిషాల్లో వాళ్ళ మూడు మారచ్చు. అందువల్ల ఆ అవకాశం కూడా ఎవరు ఇవ్వకుండా డైరెక్ట్గా అసెంబ్లీకే తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళని చేశారు. ఎందుకంటే అంత నమ్మకం అనేది వాళ్ళలో లేకుండా పోతుంది. వాళ్ళు ఈపీఎస్ అని నినాదాలు చేసినా కూడా వాళ్ళకు మాత్రం ఓపీఎస్ అని వినపడుతోంది. ఎందుకంటే ప్రతిదీ అనుమానంగానే కనపడుతోంది. వాళ్ళకు వచ్చే ప్రతి కాల్ని కూడా వీళ్ళు గమనిస్తూ ఉన్నారు. చివరికి అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పటివరకు వస్తున్న ఉత్సాహంగా అయితే వచ్చారు, పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ అయితే ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చారు. ఖచ్చితంగా పళనిస్వామిని గెలిపిస్తామని వచ్చారు. మరి ఆ ఉత్సాహం ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసం వరకు నడపగలుగుతుందా, వాళ్ళు చేసే నినాదాల వెనక నిజాయితీ ఉందా అన్న అనుమానం మాత్రం పళనిస్వామి వర్గంలో చాలా తీవ్రంగా కనిపిస్తోంది. పన్నీర్ సెల్వం వర్గంలో మాత్రం చాలా ఉత్సాహం కనిపిస్తోంది. లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక సంచలనానికి తెరతీస్తుంది, ఏదైనా జరగవచ్చు, ఏదో ఒక రాజకీయ సునామీ సృష్టించి మేము అధికారంలోకి వస్తామని ఇప్పటికీ కూడా ఆ 11 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంతో సహా చాలా భరోసాతో కనిపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో పాటు డిఎంకే ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ధీమాగా ఉన్నారు. మరి కాసేపట్లో ఒక సంచలనం జరగబోతోంది తమిళనాడు అసెంబ్లీలో. ఇంతకుముందు కనీ విని ఎరుగని రీతిలో తమిళనాడు ప్రభుత్వం కుప్పగూలిపోతుంది, అదంతా మీరే చూస్తారంటూ చాలా హుషారుగా డిఎంకే ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతానికి అసెంబ్లీలో చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో స్పీకర్ కూడా రాబోతున్నారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రారంభమైన వెంటనే ఓటింగ్కు పిలుపునిస్తారు. అశోక్, ఇక్కడ ప్రతి నిమిషము ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్ గానే కనిపిస్తోంది వారికి. చివరి క్షణంలో మనం చూసాం కోయంబత్తూరు ఎమ్మెల్యే పళనిస్వామికి హ్యాండ్ ఇచ్చి ఇటు పన్నీర్ సెల్వంకి మద్దతు తెలిపారు. సో ఇంకా కొంచెం టైం ఉంది, ఇంకా ఏమన్నా జరగచ్చా? ఇంకా ఎమ్మెల్యేలు టర్న్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా రాజకీయాల్లో ఎవరిని ఏమీ కూడా నమ్మటానికి వీల్లేదు. అందుకని రాజకీయాల్లో చాలామంది ఒక నానుడి అనేది ఉంటుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఎవరు ఉండరు. నిన్న చెప్పిన మాటని వాళ్ళు వెనక్కి వాపసు తీసుకోవచ్చు, నిన్న చేసిన శబ్దాన్ని వాళ్ళ సాయంత్రానికి మార్చేసుకోవచ్చు. అందువల్ల పంతాలు పట్టింపులు కూడా వీడిపోవచ్చు. కాబట్టి
పళనిస్వామి వర్గంలో నిన్నటి నుంచి కూడా అదే భయం ఉంది. ఆ భయంతోనే దాదాపు 10 రోజుల నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ కూడా ఎక్కడో 80 కిలోమీటర్ల అవతల రిసార్ట్లో పెట్టి రిసార్ట్ రాజకీయాలు చేసి వాళ్ళందరినీ బతిమిలాడి బుచ్చగించి లేకపోతే బెదిరించి ఇంకో రకంగా చేసి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సి వచ్చింది. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం అవతల వర్గాన్ని గడగడలాడించారని చెప్పొచ్చు. ఆ పార్టీలో ఉన్న నేతలందరినీ కూడా భయపెట్టాడని చెప్పొచ్చు. ఏ నిమిషమైనా మిగిలిన ఎమ్మెల్యేలను కూడా నేను లాగుతానని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నది, ఆయన ఎదురు చూస్తున్నాడా లేదా అన్నది ముఖ్యమైన విషయం కాదు. నాకు దక్కనిది పళనిస్వామికి ఎట్టిపోతున్న దక్కని అన్నదే పన్నీర్ సెల్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల నేను గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగిన మెజార్టీ సీట్లు నాకు రాకపోయినా పర్లేదు, కానీ పళనిస్వామి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోగలిగిన సీట్లను వారికి దక్కనీయకుండా ఉంటే చాలు, వాళ్ళ ప్రభుత్వం పడిపోతే చాలు, రాష్ట్రపతి పాలన వచ్చిన చాలు అన్నట్టుగా పన్నీర్ సెల్వం వర్గం అనేది ఎదురు చూస్తోందంటే తమిళ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఒకసారి చూడొచ్చు. అన్నాడీఎంకే వర్గంలో ఈ రకమైన చీలిక, ఈ రకమైన వివాదాలు, ఈ రకమైన సంక్షోభ పరిస్థితి వస్తుందని బహుశా ఎవరు కూడా ఊహించలేదు. ప్రస్తుతం ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అవకాశం కోసం ప్రత్యర్థి పార్టీ అయిన ప్రతిపక్ష పార్టీ అయిన డిఎంకే పార్టీ ఎదురు చూస్తోంది. ఈ అవకాశాన్ని ఆ డిఎంకే ఏ విధంగా వినియోగించుకుంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అశోక్, మనము మొదటి నుంచి గమనిస్తూ వచ్చాం, ప్రతి ఘట్టానికి ముందు జయలలిత సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులర్పించి ఆ తరువాత నుంచి వాళ్ళు అనుకుంటున్న విషయాల్ని వెల్లడిస్తూ వచ్చారు. మొదటగా పన్నీర్ సెల్వం వెళ్ళినప్పటి నుంచి కూడా ఆ తరువాత శశికళ కూడా పలుసార్లు జయలలిత సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులర్పించారు. జైలుకు వెళ్లే ముందు, కోర్టుకు హాజరయ్యే ముందు కూడా మనం శశికళ అక్కడికి వెళ్ళి నివాళులర్పించిన విజువల్స్ ని చూసాం. అయితే ఇప్పుడు అతి ముఖ్యమైన ఘట్టం ఇది. సో ఎమ్మెల్యేలు అందరూ కూడా జయ సమాధి వద్దకు వెళదామని వాళ్ళు అనుకున్నప్పటికీ వాళ్ళని అక్కడికి తీసుకెళ్లకుండా నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్లడం పట్ల అంటే ఏమనుకోవాలి? ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా దీనికి సంబంధించి సెంటిమెంట్ పరంగా చూసుకుంటే? ఈ సెంటిమెంటే అడ్డం వస్తుంది పళనిస్వామి వర్గంలో. ముఖ్యంగా వాళ్ళు రిసార్ట్ నుంచి వచ్చినప్పుడు చాలామంది, మనకున్న సమాచారం ప్రకారం చాలామంది ఎమ్మెల్యేలు అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నివాళులు అర్పించాలని వాళ్ళు పట్టుబట్టినట్టుగా మనకైతే కొంత సమాచారం ఉంది. ఒక సందర్భంలో అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించాలని వాళ్ళంతా కూడా భావించారు. కానీ చివరి నిమిషంలో అసెంబ్లీ సమయం అయిపోతుందన్న ఉద్దేశంతో ఇటు తీసుకొచ్చేద్దాం అన్నట్టుగా చర్చ జరిగినట్టుగా, కొంతమంది వాదన కూడా జరిగినట్టుగా మనకు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఆనవాయితీ ప్రకారం అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళటం రావటం అనేది సహజం. కానీ ఈ మధ్య మారిన పరిణామాల నేపథ్యంలో జయలలిత పేరు, అంటే అమ్మ పేరు తలచడం అనేది కొంత తగ్గింది. అమ్మ పేరు ప్రాధాన్యత అనేది కొంత తగ్గిందని చెప్పొచ్చు. ఈ మధ్య ప్రతి కార్యక్రమానికి అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళటం అనేది జరగటం లేదు. అదే జరిగితే మొన్న పళనిస్వామి ప్రమాణ స్వీకారం రోజు వాస్తవానికి అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి ఇటు రాలేదు. ముందు సరాసరి రిసార్ట్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొక్కుబడిగా సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించారు తప్ప ముందు సమాధి దగ్గరికి వెళ్ళి తర్వాత ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇక రెండోది గమనించింది ఏంటంటే, అదే రాజ్భవన్ దగ్గర కొన్ని వేల మంది జనం వచ్చారు, రాజ్భవన్ బయట ఉన్నారు. వాళ్ళంతా చేసిన నినాదాల్లో అమ్మ పేరు ఎక్కడా కూడా కనిపించలేదు. చిన్నమ్మ పేరు మాత్రమే, అంటే చిన్నమ్మ వాంగయ్య అన్నారు తప్ప అమ్మ వాంగయ్య అన్న పేరు ఎక్కడా కూడా వినిపించలేదు. అంటే దీన్ని బట్టి చిన్నమ్మ చేతిలోకి పార్టీ అంతా వెళ్ళిపోయింది, చిన్నమ్మ రాజ్యం నడుస్తోందన్న చర్చ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా అమ్మ సమాధి దగ్గరికి వెళ్తే సెంటిమెంట్గా వాళ్ళ ఆలోచన, వాళ్ళ మూడ్ అనేది కొంత మారే ప్రమాదం ఉందన్న అంచనాలో కూడా ప్రస్తుతం పళనిస్వామి వర్గం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళలో భయం ఎంతగా పెరిగిందంటే, వీళ్ళు నినాదాలు చేసేటప్పుడు ఈపీఎస్ జిందాబాద్ అంటూ ఉంటే అది వాళ్ళకు ఓపీఎస్ జిందాబాద్ అన్నట్టుగా వినపడుతుంది. అందువల్ల ఆ పేరు మాత్రం ఎత్తొద్దు, కావాలంటే పళనిస్వామి అనండి, లేదంటే చిన్నమ్మ అనండి తప్ప ఈపీఎస్ అనొద్దు అని అంటూ ఉన్నారు. ఈపీఎస్ అంటే వాళ్ళ కోడ్గా పెట్టుకుంటూ ఉన్నారు. ఎడపాటి పళనిస్వామిని ఈపీఎస్ అని సింపుల్గా చెప్తున్నారు. ఓ పన్నీర్ సెల్వాన్ని ఏమో ఓపీఎస్ అని పిలుస్తుంటారు సహజంగా. అందువల్ల అటు ఓపీఎస్ ఇటు ఓపీఎస్ వర్సెస్ ఈపీఎస్ అని ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అసెంబ్లీలో. ఈ నేపథ్యంలోనే పళనిస్వామిని ఈపీఎస్ అని పిలుస్తుంటే పళనిస్వామి వర్గంలో ఉన్న పెద్ద నేతలకు మాత్రం అది ఓపీఎస్ అని పడుతుంది. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు. బస్సులో వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటంటూ వాళ్ళందరినీ కూడా ప్రతి అనుమానిస్తూ నిఘా పెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అమ్మ సమాధి దగ్గరికి వెళ్తే, అమ్మ సమాధి వెంటే ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా నడుస్తున్నాయి. పన్నీర్ సెల్వం కూడా అక్కడికి వెళ్ళి దీక్షలు చేస్తూ ఉన్నారు. అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకవేళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్తే వాళ్ళు సెంటిమెంట్ పరంగా అమ్మకు ద్రోహం చేస్తున్నామా ఏంటన్న ఆలోచన ఏమన్నా వచ్చేస్తే ఇక్కడ ఓటింగ్లో మారిపోయి పళనిస్వామికి కాకుండా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేస్తారేమన్న ఆలోచనతో, ఆ భయంతో కూడా వీళ్ళలో కొత్త పరిస్థితి మారినట్టుగా మనకు కనిపిస్తుంది.
ఎస్ అశోక్, ఈ బల పరీక్ష పళని ప్రభుత్వానికి అయినా మొత్తంగా మనం అందరికీ తెలిసిన విషయం ఈ అగ్ని పరీక్ష అటు శశికళకి అని. సో శశికళ జైల్లో ఉన్నారు, ఆవిడకి టీవీ చూసే అవకాశం కూడా లేదు. అండ్ ఆవిడ జైలుకి వెళ్తూ కూడా చెప్పారు ఏమని అంటే, డెఫినెట్గా తమిళ రాజకీయం చుట్టే నా మనసంతా తిరుగుతూ ఉంటుంది నేను ఎక్కడున్నా అని. సో ఈ టైంలో శశికళని అంటే మనం ఎలా విశ్లేషించుకోవచ్చు ఆవిడ టెన్షన్ గురించి? లేదు, జైల్లో పరప్పన అగ్రహారం జైల్లో శశికళకు టీవీ చూసే అవకాశం లేదు అనుకోవటానికి లేదు. ఎందుకంటే కామన్ టీవీ ఉంటుంది, సాధారణ ఖైదీలకు కూడా టీవీ చూసే అవకాశం ఉంటుంది. కాకపోతే దూరదర్శన్ ద్వారా ఎక్కువగా అవకాశం కల్పిస్తారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో శాటిలైట్ డిష్ ద్వారా కొన్ని ఛానల్స్ని చూసే అవకాశం కల్పిస్తారు. ఇప్పుడున్నది ఒక ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి ఆవిడ ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ కాబట్టి బహుశా కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తున్న ప్రకారం అయితే ఆమెని టీవీ చూసే అవకాశం కల్పిస్తారని అనుకోవాలి. ఎందుకంటే ఆమెకు సంబంధించిన పూర్తి వ్యవహారం కాబట్టి, ఇక్కడ అసెంబ్లీలో ఆ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన పరిణామం జరుగుతుంది కాబట్టి, ఒక ప్రత్యేకమైన అభ్యర్థి ఒక మహిళా రాజకీయ ఖైదీ కాబట్టి ఖచ్చితంగా ఆమె అభ్యర్థన పరిగణలోకి తీసుకుని ఆమె టీవీ చూసే అవకాశం అయితే కల్పిస్తారని మనం భావించాల్సి ఉంటుంది. ఇక రెండోది, పరప్పన అగ్రహారం జైలు దగ్గర అన్నా డిఎంకేకి సంబంధించి శశికళ వర్గానికి సంబంధించిన ఒక దాదాపు 30 మంది సభ్యుల బృందం అక్కడే మకాం వేసి కూర్చున్నారు. ఇక్కడ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫోన్లో తెలుసుకుని ప్రతి నిమిషం కూడా జైలు దగ్గర లోపల పర్మిషన్ తీసుకుని శశికళను కలుస్తూనే ఉన్నారు. ప్రతి అప్డేట్ కూడా శశికళకి ఇస్తూనే ఉన్నారు. శశికళ ఇచ్చిన ఆదేశాలను, ఆమె చెప్తున్న ప్లాన్ను, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏ నిమిషంలో ఆ రిసార్ట్ నుంచి బయటికి తీసుకురావాలి, రిసార్ట్ నుంచి వచ్చేటప్పుడు ఏ బస్సులో ఎంతమందిని ఎక్కించాలి, ఎంతమందిని ఎక్కించిన తర్వాత వాళ్ళ సెక్యూరిటీ ఎంతమందిని పెట్టాలి, వాళ్ళ ఫోన్ల మీద మానిటరింగ్ ఎట్లా పెట్టాలి, అలా తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ని ఏ విధంగా కంట్రోల్లో ఉంచాలి, ఎంతసేపు అమ్మ చిన్నమ్మ పేరే తెలవాలి తప్ప పన్నీర్సెల్వం పేరు ఎక్కడా కూడా తలవనేయకూడదు, ఇట్లా ఇదంతా చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఎలా తీసుకురావాలి, ఓటింగ్లో విజయం ఎట్లా సాధించాలనేది ప్రతి డైరెక్షన్ కూడా శశికళ నుంచి వస్తుంది తప్ప వీళ్ళు సొంతంగా వీళ్ళ ప్లానింగ్ ఇదంతా కూడా ఎక్కడా లేదు. అందువల్ల ప్రతి నిమిషం ప్రతి విషయం కూడా అక్కడ శశికళకు తెలుస్తూనే ఉంది. ఆవిడ బహుశా టీవీ కూడా చూసే అవకాశాన్ని కల్పిస్తారనే అనుకుంటూ ఉన్నాం. ఎస్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. అశోక్, మీరు హోల్లోనే ఉండండి. సో